బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శిరస్సును ఎందుకు నశింపజేశాడు? దీని వెనుక ఉన్న దైవరహస్యం ఇదే. హయగ్రీవుడు అనే మహా అసురుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు చేశాడు. అమరత్వం వరం కోరగా అది సృష్టిధర్మానికి విరుద్ధమని బ్రహ్మదేవుడు తిరస్కరించాడు. కాని ఒక ప్రత్యేక వరం ఇచ్చాడు. తన రూపానికి సమానమైనవాడే తనను సంహరించాలి. వరంతో అహంకారంతో నిండిపోయిన హయగ్రీవుడు దేవలోకంపై దాడిచేసి పవిత్ర వేదాలను అపహరించి సముద్రగర్భంలో దాచేశాడు. వేదాలు లేని లోకం అవ్యవస్థలో మునిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు లోక పరిరక్షకుడు విష్ణుమూర్తిని శరణు కోరాడు. అనేక యుద్ధాలనంతరం విష్ణుమూర్తి నదీతీరంలో విశ్రాంతి తీసుకుంటూ తన సారంగధనుస్సును తలకింద ఉంచుకున్నాడు. దైవ సంకల్పం ప్రకారం బ్రహ్మదేవుడు వాంబ్రీ అనే ఒక చిన్న పురుగును సృష్టించాడు. ఆ పురుగు ధనస్సు తాడును కరవడంతో తాడు తెగిపోయి సముద్రంలో పడింది. దైవ పరిణామంతో విష్ణుమూర్తి శిరస్సు శరీరం నుండి వేరై సముద్రంలో పడిపోయింది. దేవతల ప్రార్థనలతో విశ్వకర్ముడు ప్రత్యక్షమై విష్ణుమూర్తికి అశ్వముఖాన్ని ప్రసాదించాడు. అలా విష్ణుమూర్తి హయగ్రీవస్వామిగా అవతరించి వర నిబంధన ప్రకారమే హయగ్రీవ అసురుణ్ణి సంహరించి పవిత్రవేదాలను తిరిగి లోకానికి అందించాడు. Please like and subscribe.